హాయ్ అండి, హౌ ఆర్ యు ఆల్? థ్యాంక్ యూ ఫర్ Hi all, how are you all? సో 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి. సో మనకు లైవ్ కూడా ఓపెన్ అయ్యింది. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. యాక్చువల్గా నాట్ ఏ ఫ్రెండ్, మోర్ దెన్ ఫ్రెండ్, సిస్టర్ లాగా అనమాట. ఎవరిది నాది ఈరోజు బర్త్డే. సో అదనమాట. సో హ్యాపీ బర్త్డే తేజు. Happy birthday తేజు అత్త. Teju Atta. సో తన కోసమే చిన్న సర్ప్రైజ్ లాగా చిన్న కేక్ తీసుకెళ్దాం అనుకుంటున్నా. కానీ కేక్ ఇంకా బయట ఎక్కడన్నా తీసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కేక్ బయట తీసుకోను, సో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఈరోజు ఒక హెల్తీ వేలో చేద్దాం అనుకుంటున్నా. అదే ఈరోజు మన వీడియో అనమాట. చలో మరి హెల్తీ వేలో కేక్ చేసేద్దామా ఫర్ తేజు. సో ఫస్ట్ మనము కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసుకుందాము. సో ఇది పిల్లలకు హెల్తీ వేలో కాబట్టి షుగర్ కాకుండా ఈ షుగర్ ఇన్స్టెడ్గా మనం ఏం వాడుతున్నామంటే డేట్స్ వాడుతున్నాం అనమాట. ఇవి సన్కి డ్రై అయిన డేట్స్ నేను కాసుకొని వచ్చి తీసుకొచ్చాను అనమాట. సో ఇది హాట్ మిల్క్లో నేను నానబెట్టి ఒక 1 అవర్ అయింది. సో ఇది బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. సో కొన్ని బ్లూబెర్రీస్ వేద్దాం అనుకుంటున్నా. సో ఆ బ్లూబెర్రీస్ కొన్ని వాష్ చేశాను. అండ్ ఎగ్స్ అనమాట. ఎగ్స్ ఇంకొకటి ఏంటిదంటే, ఇందులో నేను మైదా వాడట్లేను. సో వీట్ ఫ్లోర్, గోధుమ పిండినే వాడుతున్నాను అనమాట. ఇంకా ఘీ అనమాట. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు ఆయిల్ వేసుకోను, ఘీతోనే చేస్తాను అనమాట. సో ఇది ఇంగ్రీడియంట్ ఫస్ట్ మనకు కావాల్సింది. ఇది కేక్ చేయడానికి బౌల్స్ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో ఇది మిక్సింగ్ బౌల్ అనమాట, అన్నీ కలిపి మిక్స్ చేసుకోవడానికి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనకు కావాల్సింది డేట్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, బ్లూబెర్రీస్, ఘీ, గోధుమ పిండి, అంతే అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇది మిక్సీ పట్టుకుందాము. సో ఇది మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టింది మనం ఏం చేయాలంటే ఇంకా బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాక అంతా ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సో అంతకన్నా ముందు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సో 15 మినిట్స్. సో ఇది మనకు ఓవెన్ అనమాట. సో దీన్ని ఫస్ట్ మనము ప్రీ హీట్ చేసుకుందాము. సో మనం ఇప్పుడు బేక్ చేస్తున్నాం కాబట్టి బేక్ స్టార్ట్ చేస్తే ప్రీ హీట్లో పడుతుంది. సో ఇది ప్రీ హీట్ మనకు మళ్ళీ ప్రీ హీట్ అయిపోయినాక స్టార్ట్ అని పడుతుంది అనమాట. అప్పుడు మనకు 15 మినిట్స్ పడుతుంది. సో ఈ 15 మినిట్స్లో మనము మన కేక్ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకుందాం. చలో. సో ఇది మనకు ఓవెన్ స్టార్ట్ చేసాము, 15 మినిట్స్లో అవుతుంది. సో ఇది మిక్సీ మనం పట్టుకున్నాం కదా డేట్స్, ఇది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను. మనం ఇందులో ఎగ్స్ కొట్టేసుకోవాలన్నమాట. 2 ఎగ్స్ తీసుకున్నాం కదా. సో ఎగ్స్ వేసేసుకుందాం. సో 2 ఎగ్స్ వేసేసుకున్నాం కదా. ఎగ్స్ వేసేసుకున్నాక ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా అయినా వేసేసుకోవచ్చు అండి. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది అనేది ఏముంటుంది. సో ఘీ తీసుకున్నాం కదా. ఈ ఘీ బదులు మీ దగ్గర ఘీ లేదనుకుంటే, నెయ్యి బదులు లేదనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్నాము. ఇది బేకింగ్ సోడా చూసి వేసుకోవాలండి, లేకపోతే కొంచెం టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. వేసాను కదా. నేను ఇప్పుడు ఇందులో డేట్స్ పౌడర్ మిక్చర్ వేసాను, అండ్ ఎగ్స్ వేసాను, నెయ్యి వేసాను, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాను. సో ఈ లిక్విడ్ మొత్తాన్ని మనం ఒకసారి ఎగ్ బీటర్ తోటి మిక్స్ చేసేసుకున్నాము. ఇది మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ఇందులో ఇంకా వేరే మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ లిక్విడ్ ఫామ్లో ఉన్నవన్నీ మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి, మైదా పిండి
1 సెకండ్ ఆగట. చలో ఇందులో కొన్ని మనము వాల్నట్స్ పీసెస్ కూడా వేసుకుందాము. కొంచెం నేను నైఫ్ తోటి కొన్ని పీసెస్ వేసుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే మనము కేక్ మోల్డ్స్లో వేసుకుంటాం కదా బ్యాటర్ అంతా. ఆ కేక్ మోల్డ్స్లో వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయాలండి కేక్ మోల్డ్స్ని. సో ఏమవుతుందంటే కేక్ మనకు ఇలా మధ్యలో గ్యాప్స్ రాకుండా బబుల్స్ రాకుండా నీట్గా అవుతుంది అనమాట. సో అసలు అది అసలు మర్చిపోకండి. ఏమైంది? సో యాక్చువల్గా మా డుక్కు బాధ ఏంటంటే కంపల్సరీ వీడియో కనబడాలి, చేసినా చేయకపోయినా ఉన్నా లేకపోయినా ఆ వీడియోలు మాత్రం కనబడాలి. దానికోసం ఎన్ని తిట్లైనా ఏదైనా పడతాడు అనమాట. ఎంత బెదిరించినా తిట్లు అన్నీ ఆల్ రైట్ అనుకొని తుడుచుకొని అటు పడేసి వస్తాడు అనమాట. సో ఇంకొక విషయం అండి, మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? కొత్తగా స్టార్ట్ చేసాము కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ రిఫర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో చూడండి ఇప్పుడు ఇది ట్యాప్ చేయాలన్నమాట. సౌండ్ వస్తుందా అనమాట. సో ట్యాప్ చేశాక ఈ వాల్నట్స్ అన్ని పైనుంచి వేసుకోవాలి. వాల్నట్స్ తెలుసు కదండి, వాల్నట్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. వాల్నట్ అనేది మన బ్రెయిన్ షేప్ లాగా ఉంటుంది కాబట్టి సో బ్రెయిన్కి ఏ ఫ్రూట్ వెజిటబుల్ అయినా అది దాని షేప్ని బట్టి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు దాని అడ్వాంటేజెస్. సో ఇప్పుడు అవన్నీ అందరికీ తెలిసిన విషయాలు, కొత్తగా చెప్పాల్సింది ఏది లేదు. సో రెడీ అనమాట. సో మనం ఓవెన్ చూద్దాం. ఇప్పుడు ఓవెన్ స్టార్ట్ అయిపోతే మాత్రం ఇవి పెట్టేద్దాం. చలో దుఃఖం. ఓవెన్ 350కి వచ్చి ఆగింది, స్టార్ట్ అయింది. సో టైం సెట్ చేసుకోవాలండి. నేను 20 మినిట్స్ పెడతాను. సో మధ్యలో కూడా మనం ఒక్కొక్కసారి తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. తీసి చెక్ చేసుకుంటూ ఉంటేనే కేక్ మాడకుండా ఉంటుంది. డుగమ్మ జరగాలి అది బేట అవి కేక్వి. సో ఇలా అనమాట. కింద జస్ట్ మనం ఇవి తీసుకెళ్ళి పెట్టేసాం కదా. చలో క్లోజ్. మళ్ళీ మనం ఆఫ్టర్ 20 మినిట్స్ కలుసుకుందాం. చూద్దాము వెళ్ళి ఎలా అవుతుందో. అవుతుంది. టైం అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. సో మనం కేక్ రెడీ అయిందా, కరెక్ట్గా అయిందా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఏదన్నా ఒకటి తీసుకొని, అంటే నైఫ్ అలా షార్ప్ ఏదన్నా ఆబ్జెక్ట్ ఒకటి తీసుకొని మనం ఇలా పెట్టాలన్నమాట. అవునండి. చూస్తే కేక్ ఇది మన నైఫ్కి ఏది అంటుంది అనమాట. అది స్పూన్ అయినా నైఫ్ అయినా ఏదన్నా ఒకటి తీసుకొని అందులో ఒకసారి డిప్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఏది ఇది నైఫ్